ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. తన భార్య ఎప్పుడు అరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. భార్య ఎక్కువగా మాట్లాడడం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరిలో ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడని చెప్తాడు. అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కరించి, గురుదేవ, నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి అరుస్తూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చచెప్పే ప్రయత్నం చేశాను. తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను. కానీ నా మాట అస్సలు వినడం లేదు. దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అసలు మనశ్శాంతి లేదు. జీవితం అంతా అయోమయంగా ఉంది. నాపై దయుంచి ఏదైనా ఉపాయం చెప్పండి గురువుగారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను, విను. అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథని చెప్పడం ప్రారంభించాడు.